ఎవడు ఒకడు ఉంటే వాడి తలదండేవాడు ఒకడు ఉంటాడు. ఇదే సామెత తెలంగాణలో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషణ కొట్టి అంతే తేడా. కాబట్టి మనిషికి ఆభరణం వినయం. పొద్దున్న ఇక్కడ మీ ఎంపీని కలిసాం. మాకు బాగా నచ్చింది ఏంటి ఆయన పొడుగ్గా ఉండడమో, ఆయన మాట్లాడడమో, లేకపోతే తెల్లగా ఉండడమో కాదు. బాగా నచ్చిన విషయం ఏంటి, ఈజ్ డౌన్ టు ఎర్త్. నిన్న మినిస్టర్ కూడా నాకి, ఇవాళ జాన్ గారు చాలా హంబుల్గా ఉన్నారు. మనం చూస్తుంటాం కదా, మన వాళ్ళకి బిల్డింగ్ ఉన్నా లేకపోయినా బిల్డప్లు దండిగా ఉంటాయి కదా. బిల్డప్ బాగా కరువే లేదు. సరదాగా ఊరికే పిల్లలు ఉన్నారని కథ చెప్తాను. ఒక ఊళ్ళో రాజుగారు, ఆ రాజుగారు మీకు తెలుగు బాగానే అర్థమైంది కదా, ఇంగ్లీష్లో చెప్పాలా? తెలుగు వస్తుంది కదా. తల్లి నీ పేరేం పేరు? వావ్, గమ్య. వాట్ ఏ నేమ్. ఎవరు పెట్టారు నీకు పేరు? నువ్వు పెట్టుకున్నావా? అవును, నీకెవరు పెట్టారు పేరు? హూ నేమ్ యూ యాజ్ గమ్య? యూ గాట్ నౌ, బట్ హౌ? Who given you the name? Parents. Come here. By parents, no? What is your father name? Nana పేరుదా? చెప్పమ్మా. నాన్న పేరు చెప్పు. నాన్న పేరు చెప్పు. చెప్పు. ఏం పేరు నాన్న పేరు? దాదా అంటారా, నాన్న అంటారా, పప్ప అని ఏమంటారు? నాన్నని ఏమని పిలుస్తాం? హౌ యూ అడ్రస్ యువర్ ఫాదర్? చెప్పు చెప్పా. ఓకే. అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు, అమ్మ పేరు కూడా చెప్పా. ఇప్పుడు మీ దేవుడు, యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? సరే వాడు తెలుసా నీకు? ఎవరు వాడు? యు నో? ఫుల్ నేమ్ చెప్పమ్మా. నీ ఫుల్ నేమ్ ఓ వెరీ బిగినర్. రిపీట్ అగైన్. అరే చాలా పెద్దగా ఉంది. సాంబయ్య సాంబయ్య చౌదరి గాలి. Wait. Your name is very famous. Total with surname, గాలి సర్నేమ్ ఉంది. Yeah. వాళ్ళ ఫాదర్. మీ నాన్నగారి పేరు పెట్టారా? మా తాతగారి పేరు? మా తాతయ్య గారి పేరు సాంబయ్య చౌదరి. అవునండి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ పేరు ఏం పేరు? వాట్స్ యువర్ నేమ్? వండర్ఫుల్. నాన్న పేరు ఏం పేరు? మరి నాన్న వాళ్ళ నాన్న తెలుసా నీకు? తాతయ్య గ్రాండ్ ఫాదర్ నేమ్? శివతాత. వెరీ గుడ్. సో యూ హ్యావ్ శివతాత, యూ హ్యావ్ సాంబయ్య తాత. సో యూ నేమ్ ఆఫ్టర్ సాంబయ్య గారు. వెరీ గుడ్. వెరీ గుడ్. కూర్చో. సరే మనం స్టోరీ చెప్పుకుందాం వద్దా? గమ్య కెనే? ఓకే. నీ పేరు? బ్రాహ్మణి. ఓకే. ఐ థాట్ పి. ఓకే. యా బి. వేదాంశి. వెరీ గుడ్. అండ్ యూ? Riyansh. Very good. Okay. Can I narrate this story in Telugu or English? Telugu is okay? Yeah. Okay then? Okay. You keep quiet, huh? You remain silent? Yeah. Okay. Very good. So, all of you raise your hands once. All, under. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. సరే భలే టైంకి వచ్చారు. వెరీ గుడ్. మాకు ఇంకో ఇద్దరు వచ్చారు. అయితే మీ ఫేవరెట్ సాంగ్ పాడుతూ ఉంటారు. అయ్యో అవునా? ఇది మన దేశం. ఇంటికి వచ్చా భలే. అయితే నాకు ఈ ట్రిప్ లో సో మీలాగే సేమ్ ఇలా యాక్షన్స్ చేసి నువ్వు నుంచుని పడతావు, కూర్చుని పడతావు? ఓకే. ఇది మన దేశం. బెటర్ నాన్న. ఒకసారి నుంచుని పడితేనే నాలాగా ఇలా అనగలవు.
1 2 3 చెప్తానే, నువ్వు పాడితే భలే భలే, నువ్వు తోపు, నువ్వు పాడితే మాకు వస్తుంది ఊపు, నువ్వు అలాగే దుమ్ము లేపు, డోంట్ స్టాప్. ఓకేనా? చాలు, మాకు అదే 10,000. ఏం పర్లేదు, ఏం పర్లేదు, బంగారు. నేను 1 2 3 చెప్తా. 1 2 3 స్టార్ట్. ఇది మన దేశం. ఇది స్వర్గము కన్నా కొంచెం ఇది స్వర్గము కన్నా మిన్న కొంచెం వచ్చా, చాలా అయిపోయిందా నాన్న? మా బంగారు తండ్రి పేరు ఏం పేరు? సాహిత్యకి గట్టిగా స్నాప్, మాకు స్నాప్ అందులోనే. సూపరే. మాకు ఈ ట్రిప్లో 2 గిఫ్ట్లు. అమ్మయ్య, వెరీ గుడ్ నాన్న. పొంగతి మళ్ళీ మనం ఇంకా కొత్త పాటలు పాడుకుందామే. టెంపుల్ లో మిస్ అయ్యారు ప్రభుజీ మిమ్మల్ని. లక్కీగా ఇప్పుడే గ్రూప్ లో మీరు వచ్చారని తెలిసి వచ్చేసాము. వెరీ గుడ్ అమ్మ, వెరీ. మనం ఇంకోటి పాడుకుందాము మరి. ఇప్పుడు స్టోరీ చెప్పేస్తానే, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ వన్స్ మోర్ అయితే ఆ పాట మనం కొంచెం పాడేసుకుందాం, అందరికి వచ్చేస్తుంది, గొడవ లేదు కదా. సరే, ఇప్పుడు స్టోరీ అయిపోయాక మనం సాంగ్లోకి వెళ్దాం. రైట్? అందరికీ తెలుగు ఓకే కదా? థ్యాంక్ యూ. ఒక ఊర్లో అదే ఒక రాజుగారు, వన్ కింగ్డమ్ ఇస్ దేర్ జే కింగ్, బట్ ఈజ్ ఏ బిల్డప్ బాబాయ్. అలా చూసింది బ్రాహ్మణి, బిల్డప్ బాబాయ్. ఐ నో బాబాయ్, బట్ ఊరికి బిల్డప్, మరి అంతే కదా. సో బిల్డప్ బాబాయ్ మీన్స్ ఇంగ్లీష్లో ఏం చెప్పాలి సార్? షో ఆఫ్ గారు, షో ఆఫ్ పీపుల్. ఓకే, ఎనీ హౌ ఆ రాజుగారికి ఈ బిల్డప్ ఉందని తెలిసి ఒక 4 వచ్చారు. వేవర్స్ అనాలా, నేతనేసేవాళ్ళు, వేవర్స్ వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు యాక్చువల్గా షో ఆఫ్ గారు, నాట్ వేవర్స్ యాక్చువల్లీ. వాళ్ళు రాజుగారితో ఏం చెప్పారంటే, రాజా మీరు చాలా స్పెషల్ పీపుల్ ఆన్ ద ఎర్త్, సో వీఆర్ ప్రిపేరింగ్ వన్ స్పెషల్ క్లాత్ ఫర్ యూ, సో వన్ స్పెషల్ గార్మెంట్స్ ఫర్ యూ, బట్ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, మోర్ దెన్ 6 months. ఓకే, వాట్ యూ నీడ్? సో వీ వాంట్ బిగ్ రూమ్ అండ్ ఫుడ్ and other things, but don't knock door meanwhile until we open the door. ఇలా ఏవో చెప్పారు. సో అంతా ఫుడ్ గ్రెయిన్స్ అంతా అందులో పెట్టేశారు. ఆయన ఇది తీసుకోండి, దాని ఏమంటుంది, చెరక వీళ్ళు తిప్పేదండి కదా, అది తీసుకున్నారు. చాలా కొన్ని నెలల పాటు వాళ్ళు తింటూ అందులో ఉంటూ ఉన్నారు. రాజుగారిని రమ్మన్నారు. రాజుగారు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, అన్లెస్ యు ఆర్ ఎ ప్యూర్ పర్సన్ యూ కెనాట్ సీ దిస్ క్లాత్. యాక్చువల్గా అక్కడ క్లాత్ లేదు, అసలు క్లాత్ లేదు. సో రాజుగారు బిల్డప్ కాబట్టి అక్కడ క్లాత్ కనపడలేదు అంటే యు ఆర్ ఇంప్యూర్ అంటారని ఆయన అక్కడ వీడు ఈ ఫేక్ ఫెలో ఉన్నాడు కదా, వీడు ఉండి, రాజా చూసారా వస్త్రం ఎంత మృదువుగా ఉన్నది చూడండి, ఇది దేవతా వస్త్రము, ఇది అన్యులకు కనబడదు, ఇది పవిత్రులకు మాత్రమే ఆగుపడు. ఇలా డైలాగ్ లేచి యాక్చువల్గా క్లాత్ లేకపోయినా ఈ బిల్డప్ బాబాయ్ గారు అవును అన్నాడు ఇట్టునే. సో ఇలా డేస్ పాస్, వీళ్ళు బస్తాల కొద్దీ పిస్తాలు తినేసి కాజులు తినేసి ఈ రాజు దగ్గర మేసేసి వన్ ఫైన్ డే, సార్ రేపు చాలా బాగుంది ముహూర్తం, మీరు మార్నింగ్ ఏనుగు మీద వచ్చేయండి. యూనో ఏనుగు, వాట్ ఏనుగు మీన్స్ డాగును. బ్రాహ్మణి చూడు ఎలా పెట్టింది కదా, ఏంటి ఇలా చెప్పారు ఏనుగు, కరెక్ట్నా? డాగ్ ఏనుగు మీన్స్ యు ఆర్ గుడ్ గర్ల్. సో వాళ్ళు రాజుతో చెప్పారు,
So come on, elephant with Ambari. Ambari means big seat on elephant. సరే మొత్తానికి వాళ్ళు వచ్చారు. ఈ రాజుగారికి ఉన్న బట్టలు తీసేసి మీరు ఇప్పుడు ఈ దేవతా వస్త్రాలు వేసుకోండి అన్నారు. ఇది పిల్లలకి అర్థం అవ్వకపోయినా పర్లేదు, పెద్దవాళ్ళకి అర్థం అవ్వాలి. ఈ స్టోరీ ప్రపంచం ఇదే నడుస్తుంది, అందుకని చెప్పేది. సో వీడు వచ్చాడు, వీడు బిల్డప్ బాబాయ్ కదా, సార్ ఆ చొక్కా అవి తీశారు. తీస్తే ఏముందో మీకు తెలుసు. తర్వాత వాడు సార్ చేయొద్దాను సార్ 1 minute సార్, ఇక్కడ ఒక బటన్ పెట్టాలి. ఉట్టి అక్కడ ఏం లేదు అసలు, బటను మటను ఏం లేదు అసలు, అబద్ధం. ఇలా అన్నాడు సార్ ఒకసారి చెయ్యి ఇలా, సార్ నెక్క దగ్గర ఒకసారి అబద్ధం, ఏం లేదు. వాడు అది మీకు తెలిసే సామెత ఉంది, పోసేది ఒకందుకైతే తాగేది ఒకందుకని సామెత. సో మొత్తానికి వాడికి డ్రెస్ వేసినట్టుగా దే మేడ్ బిల్డప్. ఫైనల్లీ ఈ సీటెడ్ ఆన్ అంబారి. సో రాజు రోడ్డెక్కాడు ఆన్ అంబారి విత్ ఎలిఫెంట్ వితౌట్ అదనమాట. అందరూ చూస్తానికి వస్తారు. రాజుగారు దేవతా వస్త్రాలు, స్పెషల్ గార్మెంట్స్ అనుకుని వచ్చారు. ఈజ్ యాక్చువల్లీ వితౌట్ గార్మెంట్స్. కానీ అవుట్ ఆఫ్ ఫియర్ ఎవడు మాట్లాడలేదు. కానీ పసిపిల్లలకి ఫియర్ ఉండదు కదా, వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు కదా. ఎవరో వాళ్ళ తాత భుజాల మీద వచ్చాడు వాడు వెంటనే ఓపెన్గా చీ వీడు బట్టలు వేసుకోలేదు, షేమ్ పప్పి షేమ్ అన్నాడు. వాడు అంటారు కదా, పిల్లలు అంటారు కదా, అలా అనేసాడు వాడు. అలా అనేసేసరికి మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఒక్కొక్కడు చేతిలో ఏది ఉంటే అది ఇసిరేశారు. అది స్టోనో, టమాటాయో, జొమాటాయో, దే థ్రోన్. ఫైనల్లీ గాట్ షేమ్. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే, ఈ ప్రపంచంలో మోసగింపబడే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ చీటెడ్, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు చీట్. అందుకని మనం ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఉండక్కర్లేదు. మన ఫీల్ని, మన పెయిన్ని, మన హ్యాపీనెస్ని వాళ్ళకి షేర్ చేసుకోగలిగేలాగా మంచి ఫ్రెండ్స్ 2 అన్న 3 అన్న ఉంటే చాలు. మనకి చాలామంది ఉండి ఒక్కడు కూడా అక్కడికి రానివాడు ఉంటే వాళ్ళంతా లేనట్టేగా. దీనికి మన భాగవతం స్టోరీ చెప్పేస్తాను. ఒక ఏనుగు, మనం ఎలాగ ఏనుగు స్టోరీలోనే ఉన్నాం. ఏంటి నన్ను ఆ రెండింటిలో లేదు మేబీ. ఓకే, ఒక ఏనుగు తన యొక్క పరివారం మీన్స్ కిక్ అండ్ కిన్స్ అందరితో ఈవినింగ్ వాక్కి వెళ్ళింది. ఎవరు? ఈవినింగ్ వాక్. హూ వెంట్? ఎ బిగ్ ఎలిఫెంట్ along with family and friends and kids and kids. అందరూ వెళ్తే there is a big lake. This elephant entered into that lake and swimming. Hours together. Suddenly ఒక పెద్ద మొసలు వచ్చింది, దాన్ని పట్టుకుంది. మొసలు పట్టుకుంటే ఏనుగు చాలా పెద్ద ఏనుగు, ఇది కేర్ చేయలేదు, ఇలా తోసింది. ఆ ముసలి వెళ్ళి అంత దూరంలో పడింది. మళ్ళీ పట్టుకుంది, మళ్ళీ విసిరింది, మళ్ళీ పట్టుకుంది, మళ్ళీ విసిరింది. ఫైనల్లీ బలం ఎవరికి ఎక్కువ ఉంటుంది? హూ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ వాటర్, వెదర్ క్రొకడైల్ ఆర్ ఎలిఫెంట్? Sorry, in water. Yes. Same answer. What's your name? Very good. Give it a big hand to them. Elephant lose strength and crocodile gain strength because it's in water. Correct? No? In water. Correct? That is called Sthana Bala. Finally, what happened? 500 years they fought. The crocodile and elephant.
Elephant is called Kari. Crocodile is called Makari. Kari Makari ki Kari Makari ki Makari ki Kari Kari Makari ki. There is a wonderful poem from Potana. So finally, hundreds of years, ఈ ఏనుగు ఏమనుకుందంటే, after all, this is a worm in water, but I am a king of so many elephants. What this fellow can do? But simply losing strength. ఇలా చూసింది, చుట్టూ చూసింది. థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్, ల్యాక్స్ ఆఫ్ ఎలిఫెంట్స్. మా నాన్నగారు చెప్పేవారు చిన్నప్పుడు ఏమనంటే, 10,00,000 కోటి కరణి నాదుండనైన నాకా ఈ దుఃఖం అనుకుందంట. ఎన్ని కోట్లు రాజ్కుమార్? 10,00,000 మీన్స్ 10,00,000 కోట్లు. సార్ ప్లీజ్, 10,00,000 కోట్లు అంటే అన్ని. ప్రభు హరే కృష్ణ. అన్న ఇటు అన్న విరాట్ కూర్చోండి. మేబీ టేక్ చేయడం. 10,00,000 కోటి, 10,00,000 కోట్ల ఏనుగులకి ఇది బాసు. ఎవరు? ఏనుగు. అందుకని ఈ ఏనుగు అనుకుంది ముందు 500 ఏళ్ళు నేను అనుకుంది. ఆ నెక్స్ట్ టర్మ్ 500 years ఏమనుకుంది? నా వాళ్ళు అనుకుంది. 1000 years ఓవర్. సింపుల్గా లూజింగ్ బ్లడ్, లూజింగ్ స్ట్రెంత్, స్లోలీ ఫైనల్లీ ఈ ఏనుగు భగవంతుడికి మొక్కుకుందేమని, నీవే తప్ప ఇతప్పరం బెరుగను కావవో హరి బద్ధాత్మక, లావుక్యంతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణములు తావులు దప్పెన్. ఐఎమ్ లూజింగ్ టోటల్ స్ట్రెంత్, ఐ మే లూజ్ మై సెల్ఫ్, ప్లీజ్ సేవ్ మీ, హెల్ప్ మీ. ఫైనల్లీ లార్డ్ విష్ణు ఆన్ Garuda, he appeared and he chopped head up the crocodile and saved the elephant. అయితే ఎలిఫెంట్ కాల్ని పట్టుకుంది కదా ఎవరు? మొసలి. ఆ కాలంతా ఊండైపోతుంది. సో భగవంతుడి పైన వస్త్రం తీసి దాన్ని చుట్టాడు. చుట్టిన తర్వాత ఏనుగు నిలబడి ఉంది, స్వామి కింద ఉండి వస్త్రం కట్టి అయిపోయిందా అని అడిగాడు. ఎవరు? ఏనుగు. అప్పుడు స్వామి చెప్పారు, అయిపోయిందా, ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది, బ్యాండేడ్ వేసాను, ఇంకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి, ఎవరో ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనకి హెల్ప్ చేశారు, అయిన తర్వాత మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ. ఎవరన్నా అంతే కదా, థ్యాంక్స్ చెప్తాం కదా, అంతే కదా. కానీ ఏనుగు ఏమందంటే, ఎందుకయ్యా ఇదంతా చేశావు అన్నాడు. ఎవరు? గజేంద్రుడు. ఇది ఎందుకంటావంటే, మా భార్యకి చెప్పకుండా, జుట్టుముడి వీడిపోతుంటే పట్టించుకోకుండా, వస్త్రం జారిపోతే పట్టించుకోకుండా, గరుత్మంతుడు సరిగా స్పీడు పరిగెట్టలేదని చెప్పి అది కూడా వదిలి పరుగులు పెట్టి వచ్చానే, ఎందుకంటావంటే ఎందుకు కాదా నువ్వు పిలిచింది అన్నాడు. ఇది ఒక్క పాయింట్ బాగా విన్నారు. ఎందుకు కాదా పిలిచింది అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నాహం కలేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. అంటే కలేబరం అంటే శరీరం, నాహం నేను నిన్ను పిలిచింది నాట్ ఫర్ దిస్ బాడీ. మరి ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావంటే ఆయన చెప్పాడు, ఎందుకు పిలిచానంటే ఒక ఈవినింగ్ కదా, నేను ఒక ఈవినింగ్ వాక్ నేను వచ్చాను. లేక్లో ఏముంది? లోటస్. ఐ వాంట్ టు ఆఫర్ దట్ లోటస్ టు యూ, బట్ దిస్ crocodile catch. So I tried my level best, but I am losing myself. సో నేను నీకు ఈ లోటస్ ఇవ్వాలంటే నేను నీ దగ్గరికి రాలేను, నువ్వే నా దగ్గరికి రావాలి. అందుకని పిలిచాను తప్ప ప్రాణాల కోసం కాదు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు ద ఎలిఫెంట్.
This mood one should have towards God. Not simply seeking, asking, begging, crying, do that, do this, I want. మనం ఎవరిని ఏమి అడగకుండానే, మనం ఎవరు డిజైన్ చేయకుండానే మనం ఒక డిజైన్ చేయబడి ఇక్కడికి వచ్చాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉన్నాము, ఒక్కొక్క కలర్ ఉన్నాము, ఒక్కొక్క క్వాలిటీస్లో ఉన్నాము కదా. ఇవంతా మనం అడిగితే చేశారా? కాదు కదా. అది భగవంతుడే చేసి పంపాడు. కాబట్టి భగవంతుడిని ఏమడగాలి? నేను నీకేమన్నా చేయడానికి నాకు అవకాశం ఇయ్యి అని అడగాలి. భగవంతుడు మన కోసం మనం ఏమీ అడగక్కర్లేదు. ఎందుకని? మనం అడగకుండానే మోర్ దెన్ సఫిషియంట్ ఈజ్ గివెన్ కదా. మన మంచి ఇంట్లో పుట్టించాడా? మంచి అమ్మ నాన్న ఉన్నారా? తినడానికి ఉందా? ఉండడానికి ఉందా? కట్టుకోవడానికి ఉందా? భాష వచ్చా? నోరు ఉందా? ఎన్నిచ్చాడు? అందుకని జీవితంలో ఎప్పుడు కంప్లైంట్ మూడ్ ఉండకూడదు మనకి. మనం ఆల్రెడీ కంప్లీట్ మూడ్లో ఉండాలి. ఎందుకంటే చాలామందికి లేనివి మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న ఎక్కడి నుంచి, బహుశా తిరుపతి నుంచి నేను హైదరాబాద్ వచ్చా. వాడికి 7 ఏళ్ళు, ఆ పిల్లకేమో హైదరాబాద్ నుంచి తిరుపతి ఫ్లైట్లో, ఆ పిల్లకేమో 10th ఇంటరో, వాడు ఏదో 8th. నేను వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు వాళ్ళతో చెప్పాను, నన్ను మీరు ఎప్పుడు కొట్టుకోకండి, కంప్లైంట్ చేయకండి. మీ ఏజ్కి మేము విమానం ఎలా చూసేవాళ్ళం, అది కూడా విమానం చాలా దూరంగా కనబడేది, ఒక చిన్న పిట్టలా కనబడేది. అది పెద్ద విషయం, పెద్ద సౌండ్. పల్లెటూరులో హైయెస్ట్ పెద్ద వెహికల్ ఏంటి? రైలు. అది రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఆ కిటికీ కోసం నేనంటే నేను. స్వీట్ మెమరీస్ అనుకోండి అవన్నీ నేను. కాబట్టి నువ్వు 7వ తరగతికి నువ్వు విమానం ఎక్కేసావురా. నీకు జీవితంలో కంప్లైంట్ అనే పదమే రాకూడదు. చక్కగా మంచి పేరెంట్స్ ఉన్నారు, నాకు చెప్పుకోవడానికి హక్కు ఉంది. కాబట్టి తిక్క లేకుండా నీ జీవితంలో లెక్కలన్నీ చేయరా అని చెప్పి సరదాగా వాడితో చెప్పాను. గజేంద్రుడికి ఏ మూడు ఉందో ఆ మూడు మనకు ఉండాలి. అంటే నేనేం చెయ్యాలి, దీనికి ఏం చెప్పారంటే, ఒకసారి ఆ శ్లోకం మీరంతా చెప్పండి. నమస్కారం మొదలు పెట్టండి. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూలేన కృష్ణానుసేవనం భక్తిరుత్తమం. అంటే దీని అర్థం ఏంటంటే, మనకి ఇంకొక యాంబిషన్ ఉండకుండా నేనేం చేస్తే భగవంతుడు ఆనందపడతాడు. మామూలుగా మన మూడు ఏంటి? ఎవరేం చేసినా నేను ఎలా ఆనందపడాలి. మీరు చూడండి, ఎప్పుడన్నా 2 3 పిల్లలు ఉన్నప్పుడు అన్నీ ముందు అన్నయ్యకి ఇస్తారు, నాకు అన్ని సెకండ్ హ్యాండ్ ఇస్తారు, నాకు అసలు ఇలా కంప్లైంట్ ఏదో చేస్తుంటాం. కేవలం ఈగో సాటిస్ఫాక్షన్. మనం ఏమనుకుంటాం, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు, కానీ వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తొచ్చారు. ఈ జన్మలో మాత్రమే మనకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లల్లా కనబడుతున్నారు. వాళ్ళు చాలా సీనియర్లు. దీనికి కూడా మళ్ళీ భాగవతంలోనే చిత్రకేతు అనే మహారాజు, ఆ మహారాజు గారికి చాలామంది భార్యలు, బట్ పిల్లలు లేరు. ఫైనల్లీ నారదుడు కనబడినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఆయన ఏదో ఫలం ఇచ్చారు, ఆ భార్యకి ఇచ్చారు. ఆ భార్య ఆ పండు స్వీకరించింది. తర్వాత పిల్లోడు పుట్టాడు. ఈ రాజుగారు ఇంక 24 గంటలు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్న ఆ భార్య, ఆ పిల్లోడు అక్కడే ఉంటాడు. మిగిలిన భార్యలందరికీ ఇక్కడ దాకా. ఇదివరకు విజిటింగ్ ఉండేది, ఇప్పుడు విజిటింగ్ లేదు, విషింగ్ లేదు, అంతా పుషింగే. ఇప్పుడు వీళ్ళ లోపల మూడేంటి? జగడమే, జగడం మూడు. బికాజ్ వీడు ఈ బొడ్డగాడు వచ్చాడు, రాజుగారు మన దగ్గర రావట్లేదు, కాబట్టి వీడిని అడ్డం తొలగించేసుకోవాలని వాళ్ళు ఈ చంటి పెట్టిన నోట్లో వడ్లగం చేశారు. వడ్లగం చేస్తే ఏముంది? ఫినిష్.
6 months బేబీ ఆర్ 8 months. వాడు పోయాడు. ఆ రాణి వాడిని పడుకోబెట్టి ఏదో తల దూకుంటుంది, వీళ్ళు వాటికి చేశారు, వాడు చచ్చిపోయాడు. ఇంకా రాణి రాజు ఇద్దరు, ఆవిడ పేరు కృతద్యుతి అని చిత్రకేతు, ఇంకా దొల్లి ఏడుస్తున్నారు. అంటే లేక కదా, లేక అంత ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏడ్చేసి గెట్ ఫెయింటెడ్. మళ్ళీ ఎవరిని నీళ్ళు చల్లితే మళ్ళీ లేవడం, మళ్ళీ ఏడవడం, మళ్ళీ పడిపోవడం, కొన్ని ఇదే పని. సో అలా కొన్ని రోజులు జరిగింది. నారదుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కాళ్ళ మీద పడ్డారు. స్వామి మీరే రక్షించాలి, మా పిల్లని బతికించండి అన్నారు. అది సాధ్యం కాదన్నారు. కాదండి, మీరు చాలా చేయగలరు, మీరు యు ఆర్ వెరీ డియర్ టు లార్డ్ నారాయణ, యూ కెన్ డూ అది ఇది అని అది చెప్పారు. ఫైనల్లీ నారదుడు ఓకే డోంట్ లామెంట్, ఐ విల్ కాల్ ద సోల్ అన్నాడు. ఆయన ఐ ప్రే టు నారాయణ అండ్ ఈ చిన్ని బాబు అక్కడ ఉన్నాడు కదా, బాడీ ఆఫ్ దట్ బేబీ, అండ్ సోల్ రీఎంటర్ ఇన్ టు ద బాడీ. వాడు లేచి కూర్చున్నాడు. 8 months బేబీ కూర్చోడు కదా. ఇప్పుడు ఏ ఏఐలతో కూర్చుంటాడు, పుట్టగానే కూర్చుంటాడు. ఏఐ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు కదా. వాడు కూర్చున్నాడు. కూర్చొని బాబు అని వచ్చాడు. అమ్మను నాన్న, ఈ కృతజ్ఞతి చిత్రకేతు. ఈ పిల్లవాడు మాట్లాడతారు ఎవరన్నా 8 months మాట్లాడగా, హూ ఆర్ యూ అన్నాడు. వీళ్ళు మెస్మరైజ్డ్, వాళ్ళు ఇంకా ఒక విధమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కదా. ఇంత చిన్నబాబు మాట్లాడడానికి స్పృహ వాళ్ళకి లేకుండా ఈ పిల్లవాడు ఎవరు మీరు అన్నాడు. అదేమిట్రా, నిన్ను కని పెంచి అమ్మ నాన్న మేమిద్దరం అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక లెక్చర్ ఇచ్చాడు అద్భుతంగా. నాకు 10 లక్షల మంది తల్లులు ఉన్నారు, 10 లక్షల మంది తండ్రులు ఉన్నారు అన్నాడు. వీళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు. అవును, చాలా జన్మల్లో ఎత్తాను నేను. ఒక జన్మలో కోతిగా ఉన్నప్పుడు కోతి నాన్న కోతి అమ్మ, ఓ జన్మలో కుక్కలా ఉన్నప్పుడు కుక్క అమ్మ కుక్క నాన్న, ఒక జన్మలో సింహంలా ఉంటే సింహం అమ్మ సింహం నాన్న. ఇప్పుడు హ్యూమన్ లైఫ్, హ్యూమన్ మదర్, హ్యూమన్ ఫాదర్. అలా లక్షల మంది తల్లులు, లక్షల మంది తండ్రులు, ఇవన్నీ దాటిపోయాం. మరి మేమేం అవ్వం. ఈ జన్మ చాలా అరుదైంది. నా కర్మ ప్రకారంగా మీ కడుపును పుట్టి 6 నెలలే భూమి మీద ఉండాలి, 8 నెలలే ఉండాలి, అంతే ఉన్నాను నేను. మై టైమ్ ఈజ్ ఓవర్. దేర్ ఇస్ ఏ కాజ్ త్రూస్ ఎనీవన్. అందుకే ఏం చెప్తారు, మా అమ్మ చెప్పేది, నింద లేకపోతే బొందపోదరా అని. మృత్యుదేవత తన మీద ఏది పెట్టుకోదు. అలా ఒక కారణం చేత వాళ్ళు ఏదో వడ్లగం చేశారు, నేను వికెట్ చేసేసాను, బకెట్ దండేసాను, వికెట్ పడిపోయింది. మీకు నాకు ఏ సంబంధం లేదు. మనం అందరం ఈ భూమి మీద గెస్ట్గా వస్తాం. ఏదన్నా బెస్ట్గా చేసి మనం జస్ట్ వెళ్ళిపోవాలి. ఇది రెస్ట్లో కలిసిపోతుంది. మీకు అర్థమైంది కదా. కాబట్టి మనం ఇక్కడ ఏదో పొడిచేస్తాం, నేను చాలా పొడుగు, నేను చాలా పిడుగు, డౌట్ వస్తే నన్ను అడుగు, కాదంటే కడుగు, అవేం లేవు. పిచ్చవేషాలు ఇవన్నీ. ఎంత పెద్ద పెద్ద రాజులు, అది కూడా పద్యంలో చెప్తారు. కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే భూమిని కొనిపోవజాలిరే అంటాడు. ఏది వాళ్ళు? సో మెనీ ప్రైమ్ మినిస్టర్, ఏది వేర్ దే గాన్? సో మెనీ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా, వేర్? పొద్దున్న పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇక్కడే మెల్బోర్న్లో వెళ్ళాం. వెళ్తే ఆ బోల్డ్ అని ఫోటోలు ఉన్నాయి అక్కడ. ఏది? ఈ ఆస్ట్రేలియాని ఏలియన్ రాజు ఎక్కడున్నారు? ఇప్పుడు గోడ మీద ఉన్నారు. గోడ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్ళిపోతారుగా. మీకు బాగా అర్థమైంది, అందరికీ అర్థమైంది కదా. గోడ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మీరు చూడండి, ఎప్పుడైనా కొందరు ఇళ్లలో ఆ పెద్దవాళ్ళు ఫోటో పెట్టి చిన్న కరెంట్ బల్బు పెడతారు. ఎందుకని? దీపం వెళ్ళిపోయింది, అందులోంచి బయట పెట్టాను దీపం కదా. మనం ఏమిటో అర్థం చేసుకో. మనకి ఎంత మాయ అంటే, ధర్మరాజు గారు అడవిలో ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు తెమ్మని నకుల్ని సహదేవుడిని పంపించారు. వాళ్ళిద్దరు వెళ్తే ఒక్కొక్కరు వెళ్ళారు. వెళ్తే ఆ గంధర్వులు క్వశ్చన్ అడిగారు. ఎవడో నువ్వు అడిగేది ఊరికే? ఆ నీళ్లు తాగబోయారు. ముట్టుకున్నవాడు ముట్టుకున్నట్టు చచ్చిపోయాడు.
నకులుడు సహదేవుడు, భీముడు అర్జునుడు. ఆ నీళ్ళు తాగబోయారు, చచ్చిపోయారు, పడిపోయారు. పడిపోతే ఫైనల్గా ధర్మరాజు వెళ్ళాడు. ఆయన తోపు కదా అది. వెళ్తే ఆయన కూడా నీళ్ళు తాగబోతే ఆ నలుగురు తమ్ముళ్ళు చచ్చిపడి ఉన్నారు. ఒక సౌండ్ వచ్చింది, యక్షుడు. ఏం క్వశ్చను? మీ తమ్ముళ్ళు చనిపోయారు తెలుసా? ఎందుకు అంటే, అసలు నా మాట వినలేదు, నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే నీ తమ్ముళ్ళు బతుకుతారు అన్నాడు. అలా బోల్డ్ అని క్వశ్చన్లు అడిగాడు. సమ్ మోర్ దెన్ 50 విన్నాం. దాన్ని ఏమంటారు? యక్ష ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న, భూమి కంటే బరువైంది ఏది? ఆకాశం కంటే పొడుగైంది ఏది? భూమి కంటే బరువైంది అమ్మ, ఆకాశం కంటే పొడుగైంది నాన్న, మనిషికి ఉండవలసింది ఏంటి? ఓర్పు. ఇలా చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ, అట్లే ఉన్నాను. థ్యాంక్ యూ. సో అలా ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఓకే నలుగురు తమ్ముళ్ళు కదా, ఇందులో ఒక్కరిని కోరుకో అన్నారు. నకులుడు సహదేవుడు ఎవరైనా ఒకరిని బతికించని అన్నాడు. అప్పుడు యక్షుడు అన్నాడు, మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అడవిలో ఉన్నారు, వాడు బలంగా ఉన్నాడు. ఎవరు? విలన్ ఎవరు? మహాభారతంలో దుర్యోధనుడు కదా. అలాంటప్పుడు ఎవరిని కోరుకోవాలి నువ్వు? గదాయుద్ధం తెలిసినటువంటి భీముడు, లేదా విలువిద్య తెలిసిన వాళ్ళని వదిలేసి నకులుడు సహదేవుడు ఎందుకే? నీకేం పెద్ద ఉపకారం ఏముంటుంది? యుద్ధంలో పెద్ద ఫైట్ చేసేవాళ్ళు కాదు కదా వీళ్ళంతా అన్నారు. ఆయన ఏమన్నా తెలుసా? మీరు కరెక్ట్ సార్. మీ పేరు సార్? మీ స్వీట్ రెడ్డి. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆయన ఏమన్నా తెలుసా? మా అమ్మ కుంతి అండి, కుంతి కొడుకుల్లో నేనున్నాను, మా పిన్ని మాదిరి మా అమ్మకు అప్పచెప్పింది ఆ నకుల్ని సహదేవుడిని, మరి మా పిన్ని కొడుకుల్లో ఒకరు ఉండాలి కదా. అంటే ధర్మరాజు ఏం పాటించాడు? అంటే నా పని, నా స్వార్థం, నా బలం ఇలా ఆలోచించాలి. ధర్మం. యక్షుడు సంతోషపడ్డాడు, అందరినీ బతికించాడు. అందుకని ఇంగ్లీష్లో తెలుగులో ఏం చెప్తామంటే, ధర్మం కోసం దేన్నన్నా వదిలే, కానీ దేనికోసం మనం ప్రతిదానికి వదిలేస్తున్నాం. కాఫీకి, టీకి, ప్రతి దానికి అబద్ధం ఆడేస్తుంటాం. చిన్న దానికి అబద్ధం ఆడేస్తుంటాం. అసలు ఆడకూడదు. ఇట్స్ ఎ బిగ్ సిన్ టెల్లింగ్ లై. వెరీ స్మాల్ పెట్టి థింగ్స్ అని అబద్ధం ఆడేస్తాం. ఆడకూడదు. మీరు విన్నారు కదా, ఆయన పేరేమిటి? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా చూస్తాడు, గుప్తంగా రాస్తాడు. మనం చేసే పనులు చూస్తాడు చిత్రంగా. గుప్తంగా అంటే రహస్యంగా రాస్తాడు. కాబట్టి మనం ఎవరో చూడలేదనుకోవడం పిచ్చి మాట. ఖచ్చితంగా ఒకటి చూస్తాడు. ఎవరు? లోపల ఉన్నవాడే. లోపల ఎవరుంటారు? అంతర్యామి. అన్నమయ్య సినిమా చూసారా? ఆఖరి సాంగ్ ఏంటి? అంతర్యామి అలసితి కదా కదా. లోపల ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పడు. లోకంలో ఉన్నవాళ్ళు నిన్ను హానర్ చేయొచ్చు, డిస్హానర్ చేయొచ్చు, కానీ లోపల ఉన్నవాడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూ నిన్ను రక్షిస్తూ ఉంటాడు. కానీ మనం వినాం. దీన్ని భగవద్గీతలో చెప్పారు. ఇంట్లో ఉందా భగవద్గీత? ఉందమ్మా? సంతోషం. భగవద్గీతలో ఏం చెప్పారంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పెద్ద పక్షి ఏమీ తినదు, అన్నీ చూస్తూ ఉంటుంది. ఈ చిన్న పక్షి అన్నీ తింటూ ఉంటుంది. ఆ చిన్న పక్షి అంటే మనం, పెద్ద పక్షి అంటే పరమాత్మ. దీన్ని అన్నమయ్య చాలా అందంగా చెప్తారు. అందరూ చెప్పండి. చూడక మానవు, చూడక మానవు, చూడక మానవు, చూడక మానవు, చూచేటి కన్నులు,
చూచేటి కన్నులు ఎడనీవైన ఎడనీవైన ఇతరములు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. అర్థమైపోయిందిగా? నువ్వు చూడండి ఏదీ లేదు, నీకు బియాండ్ ఏదీ లేదు. ఇది కాబట్టి మనం అందరం కూడా మన లోపల ఉన్నవాడు మనల్ని చూస్తున్నాడు అనే స్పృహ, అంటే కాన్షియస్నెస్, సోయి కలిగి ఉంటే మనకి హాయి. మనకుంటే సోయి మన లైఫ్ హాయి. సోయి అంటే కాన్షియస్నెస్ కలిగి ఉండాలి. పొద్దున్న వీళ్ళతో చెప్పాను నేను ఎలాంటి వాడు ఉండాలి అంటే, భగవద్ రామానుజాచార్యులు వారు వాళ్ళ శిష్యులతో పాటు వెళ్తుంటే వాళ్ళ గురువుగారు కనబడ్డారు ఆన్ ద బ్యాంక్ ఆఫ్ కావేరి. ఆ కావేరి దగ్గర కనబడితే గురువుగారు కనబడితే ఏం చేయాలి? ఇలా చేయకూడదు. ఎలా చేయాలి? సాష్టాంగం చేయాలి. ఇసుక, శాండ్, హాట్ శాండ్. ఇక్కడ హాట్ డాగ్స్ తెలుసు కదా, అది ఏమిటో లేదు, డాగ్స్ తెలుసు కానీ బోర్డు చూశాను. ఓకే, ఈయన పడ్డారు హాట్ శాండ్ మీద. పడితే గురువుగారు లేని ఆయన అనాలి కదా, అనలే. బర్నింగ్ కదా, హాట్ శాండ్, బర్నింగ్, హాట్ సన్. ఒక కొద్ది నిమిషాలు అట్లే ఉన్నారు. రామానుజు వారి శిష్యుల్లో దాశరథి ఆయన వెంటనే కొద్దిసేపు చూసి రామానుజుల వారిని ఆయన మీద వేసుకుని ఆయన ఉన్నాడు కింద. ఇప్పుడు హీట్ ఎవరికి వస్తుంది? ఈ దాశరథికి. అప్పుడు వాళ్ళ గురువుగారు ఇప్పుడు లేని ఆయన అన్నారు. ఎందుకంటే ఎంతసేపు అంటే, నువ్వు చాలా ముఖ్యమైన వాడివి ఈ ప్రపంచానికి, ఇప్పుడు నిన్ను బాగా చూసుకునే శిష్యుడు కావాలి, వీళ్ళలో ఎవరికి నీ మీద అంత కేర్ ఉంది అని చూడడానికే ఇది చేశాను. సో దాశరథి, యూ టేక్ కేర్ రామానుజ అన్నది. ఆ తర్వాత కాలంలో ఎప్పుడు రామానుజుల వారికి పాలిచ్చినా ఈయన ముందు తాగేవాడు. ఎందుకని? అప్పుడుండే పరిస్థితుల్లో రామానుజుల వారికి ఆహారంలో విషం కలిపి పెట్టారు. ఒక తల్లి చాలా బాధపడింది. సరే, అది ఆయన తప్పిపోయింది అనుకోండి. అలాంటి పరిస్థితి. అలాగే మంచం ఆయన పడుకునే పక్క ఏర్పాటు చేసాక కూడా ఈయన అటు ఇటు ఒకసారి దొల్లేవాడు. అంటే గురువుగారు పడుకుని నువ్వు దొల్లుతావేంటంటే, నాట్ అవుట్ ఆఫ్ ప్యాషన్, అవుట్ ఆఫ్ చెక్కింగ్ అది. కాబట్టి ఆ మూడ్ చాలా ఇంపార్టెంట్. నిన్న చెప్పాను అనుకుంటా కదా, ఎవరింట్లోనో ఇద్దరు యంగ్ సెయింట్స్ వాళ్ళు ఒక చెరువు దాటబోయారు. అంటే నడిచి వెళ్ళేంత లోతే ఉంది. ఇంతలో ఒక యంగ్ గర్ల్ వచ్చింది. సార్ నేను నీళ్ళు అంటే భయము, నన్ను ఆ పక్కన దింపండి అని. అక్కడేమి ఓడలు బ్రిడ్జిలు లేవు. ఇందులో ఒక సెయింట్ అమ్మాయిని భుజాన వేసుకుని ఆ పక్కన దింపేశాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది థ్యాంక్స్ చెప్పి. వీళ్ళు ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఇందులో రెండోవాడు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, బీయింగ్ ఏ సెయింట్, హౌ యూ టచ్, హౌ యూ క్యారీ ఎ ఉమెన్ అన్నాడు. ఈయన అన్నాడు, నేను ఆవిడని దింపేసి 2 గంటలు అయింది, నువ్వు ఇంకా మొత్తానే ఉన్నారా? గట్టినా అర్థమైందా? నేను ఆవిడని డ్రాప్ చేసి 2 అవర్స్ అయింది, నువ్వు ఇంకా మొత్తానే ఉన్నారా? అలాగే మనం ప్రపంచంలో మనకు అక్కర్లేనివన్నీ మనం చాలా మోస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉండాలి తప్ప మోస్తూ ఉండకూడదండి. లోపల మొయ్యవలసింది కేవలం భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మోయాలి. అందుకని నేను ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు, జైలుకి ఎందుకు వెళ్తారండి? కసక్ పసక్ అంతేనా? అందుకే వెళ్ళాలా? నాలంటి వాడు ఎందుకు వెళ్ళాలి జైలుకి? అది బీడ్ మహారాష్ట్రలో. నేను ఆ జైలుకి వెళ్ళాను. వాళ్ళకి లెక్చర్ ఏమో ఇంగ్లీష్లో ఇచ్చా, వాళ్ళు మరాఠీలో ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళకి నచ్చలేదు. स्वामी जी आप हिंदी में सीधा बात करो ना.
हमको ऐसा अच्छा नहीं लगता है అన్న. అంటే నేను అన్నాను भैया मेरा बात सुनो मेरा हिंदी अच्छा नहीं मेरा हिंदी कच्चा है मैं हिंदी में बच्चा है ఇలా అలరాలగా మాట్లాడారు. వాళ్ళు సంతోషపడ్డారు. కాసేపు అలా హిందీలో చెప్పి ఫైనల్గా వాళ్ళతో ఓ కీర్తన పాడించాను. ఆ పాట మనం పాడుకుందాం. నన్ను అందరూ పాడదామా? ఓకేనా? కెన్ యూ సింగ్? రెడీ? రెడీ? రైట్. प्रेम मुदित मन से कहो 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 राम 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 श्री राम 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 श्री राम 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 చాలా బాగా పాడుతున్నారు. కంటిన్యూ. प्रेम मुदित मन से कहो प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 श्री राम 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 पाप मिटे दुख कटे पाप मिटे दुख कटे एक राम नाम एक राम नाम निराधार को आधार निराधार को आधार एक राम नाम एक राम नाम माता पिता बंधु सखा मात पिता बंधु सका सब ही राम नाम सब ही राम नाम भक्त जनक जीवन धन भक्त जनक जीवन धन एक राम नाम एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 श्री राम 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 बोलो तुलसीदास महाराज की जय। सीताराम चंद्रमूर्ति भगवान की जय। लक्ष्मण स्वामी की जय। सुतवीर हनुमान की जय। गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया बोलो सीताराम चंद्रमूर्ति भगवान की जय। మనం ఒక్క లాస్ట్ మంత్రం చెప్పేద్దాం, ఇంకో చోటకి వెళ్ళాలి కాబట్టి. ఈ చెప్పే ముందు ఎవరైనా రామాయణంలో 20 పేర్లు చెప్పగలరా? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైనా, ఎనీవన్ ఎనీవన్. పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ కదా. వాట్స్ యువర్ గుడ్ నేమ్? Shraman. వాట్స్ యువర్ నేమ్? Shraman. శ్రమన్. Shraman. ఓ స్పెల్లింగ్? SHRAMAN. Yeah, Shraman. I got it. Now you are ready to tell 20 names from Ramayana. Okay? Please start. Dasharatha, Ram, Hanuman, Sugriva, Sita, Kausalya,
వెరీ గుడ్ కౌంటింగ్ 6 వెరీ గుడ్ Shatanu. వావ్ వండర్ఫుల్ యు వాంట్ సమ్ హెల్ప్ Ravan. వండర్ఫుల్ గివ్ ద బిగ్ హ్యాండ్ అప్లాజ్ His other brother, Ravan's very big brother. oh you want his name can I help Yeah, like they hit the drums and yeah understood any boy or girl can help him you know his name he had 2 sons also anybody knows of course maybe elders also don't know the sons of poni elders cheppandi em peru కుంభకర్ణ got it Shravan his name is Kumbhakarna what is his name కుంభకర్ణ one more a good person is there person. Yeah. he is of course Vidura. oh sorry he is also good person but that he is from Mahabharata of course okay Yeah, you're on the right track. Vibhishan. give once more big applause And there's also one more bad brother. He's like in a sea, I think. Like he's also a very Son. bad brother. Son. I mean, he is a son Yeah, he is also powerful villain he is a son of Ravan he poisoned yes can you tell his name And then Hanuman lifted up. yeah he brings help that's any elder can help Indrajit do you remember Indrajit what is his name ఇంద్రజిత్ very good and tell her how many you counted or not Huh? how many are 11 counting you forgotten 11 maybe more than 10 more than 10 yes how 11 many 12 Think, the rest of 8 think, you know. Oh. we will have just we will give clue He can tell more names in Mahabharata also. of course let him finish this one you want some help already over Yeah. you tell his name Yeah. who is he Hanumanji. Hanuman and Hanuman while going to Lanka Yeah. I'm a devotee of Hanuman. oh very good jai bajranga balveera Hanuman ki Jai. very good one being in Australia Melbourne you became a Bajranga Bali bhakta wonderful oh Nearly only 7 slokas left. of course you complete Yeah. and you must learn total Yeah. and call me after 1 month or 2 months after you learn it okay Yeah. so maybe you have to rush to go somewhere na rush to somewhere else. Okay while Hanuman is flying towards Lanka he met some 3 persons maybe you remember no maybe elders also can help one big mountain comes out from the ocean పెద్దోళ్ళు చెప్పేయండి పాపం పెద్దోళ్ళు చెప్పండి ఏం పర్లేదు I know one person, but it's not when he was flying. I think when Rama came, someone helped him go on the boat to somewhere. Oh, that is starting point. It's already half of the Ramayana. Okay. ఎవరన్నా పెద్దలు చెప్పండి ఎవరు వచ్చారు బయటికి మౌంటైన్ Like Mahabharata ఈజీగా వచ్చు ఎందుకంటే నేను రామాయణం మొత్తం చదువు ఓకే విల్ ఆస్క్ లేటర్ దట్ క్వశ్చన్ బికాజ్ వి ఆల్రెడీ జాయిన్డ్ ఓకే నో ప్రాబ్లం ఎవరైనా పెద్దలు చెప్పండి మీరు ఇంకో చోటకి వెళ్ళాలి కదా ఆ పర్వతం పేరు చెప్పండి పెద్దోళ్ళు వాడు చెప్పాలా నో మైనాకుడు ఓకేనా మైనాకుడు వస్తాడు ఇగో ఇలాగే ఇప్పుడు నాకేం పెట్టారు ఇక్కడ ఇలా ఆఫర్ చేస్తాడు తీసావి నాకు కదే తీవా ఇది నాకే అనుకుంటారు అందరూ అందరూ ప్రసాదం పెట్టాలి అర్థమైందా ఇది నాకు పాలు ఇది నాకు చాలు ఇది మీకు మేలు నిన్నింది హాలు సో అయితే నాన్న ఈ మైనాకుడు వెళ్ళిపోయిన తర్వాత సురస వస్తుంది తర్వాత సింహిక వస్తుంది ఫైనల్ గా హనుమంతుడు ల్యాండెడ్ ఇన్ లంక అక్కడ ఒక పెద్ద లేడీ డీమెన్ ఉంటుంది ఎవరది చెప్పు రావణ్ వాళ్ళ అది సిస్టర్ కాదు అది చీఫ్ కమాండర్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ జోక్ నిజం
లంకిని అంటే అంతే కదా, ఆవిడ పొజిషన్ అదే, మనం ఇంగ్లీష్ లో చెప్పాం అంతే. ఆవిడ పేరు ఏంటి? లంకిని. లంకిని అండ్ సిస్టర్ ఆఫ్ రావణ. టెల్. శూర్పణఖ. ఓకే, కౌంట్ చేయట్లేదు ఎవరన్నా? 16. సమ్ అదర్ 4 విల్ హెల్ప్ హిమ్. ఓకే. వాలి సుగ్రీవ. ఓ అదర్ 2 యు డిడ్ దట్. ఓకే. లక్ష్మణ్ చెప్పలేదు. Okay, no problem. You know who is wife of Rama? You told her. And tell me who is the father of Sita? Peddol Chippe. Janaka Maharaj. Okay. And who is the wife of Ravana? Mandodari. Okay. And Lanka made out of, you know, this is made out of cement and iron, and Lanka made out of Gold. like our Victoria Parliament Library Hall, half gold, a gold rush. They need rush. Okay, so maybe now you make very fastly tell 20 names from Mahabharata. Fata, because you are well. Bhishma. No, don't interfere anyone. Please let him. Shraman is taking Shrama. Bhishma, Duryodhana, Arjuna, Bhima, Yudhishthira, Vidura, Duryodhana, స్టోరీ దేంతో స్టార్ట్ అవుతుంది రా మహాభారతం? స్టోరీ ఎవరితో స్టార్ట్ అవుతుంది? కింగ్. Ganga and Ganga married to Shantanu. They have sons and big son. వాళ్ళిద్దరు సన్స్ పేరు? Yeah, the great son, very famous. Pandavu. Of course, they come later. Old men. చిత్రం. I said Chitanga. Very good. And Vidura, I think. Okay, no problem. He is also one of person. విచిత్రం. Very good. For a second, I thought he was a Vidura. Oh, no problem. No problem. Vichitra, And one person with breed, big personality. గంగా సన్. Ganga's son, very famous. Bhishma, I already. Oh. That was the first one. Already. First one. Already, yeah? Okay. Bhishma. Later on. వైఫ్ ఆఫ్ పాండవర్స్. Yeah. Draupadi. Wow! Give big applause. Draupadi. Karna, wow! Wonderful. And who is the main villain? I already said Duryodhana. Already said Duryodhana. Yeah, Okay, Krishna. then Krishna, the hero. And Krishna best friend. Balaram. Okay, he's a brother. Balram. Jambavanta also. Jambavanta become uncle of Krishna. Krishna's best friend. Oh, you are mixing Ramayana. Yeah. ఫైవ్ పాండవర్స్ నేమ్. Five Pandavas names. మళ్ళీ కరెక్ట్. Chepe, check. Arjuna, Bhima, Yudhishthira, Sakula, Nakula. Sahadeva. Wow. Anna, very happy. పిల్లల్లో మీరు చక్కగా ఈ క్యూరియాసిటీని పెంచుతూ మహాభారతం, రామాయణం వీటిని భగవద్గీతని మనం ఎందుకు నేర్పించాలంటే జీవితం ఎప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండదు. ఎప్పుడైనా ఒక అపజయం వస్తుంది, ఒక ఇబ్బంది వస్తుంది, ఒక ఇన్సల్ట్ వస్తుంది, జీవితంలో ఒక ఫెయిల్యూర్ వస్తుంది. అలాంటప్పుడు నిలబడాలి. అందుకని ఖచ్చితంగా రామాయణం చెప్పండి, ఖచ్చితంగా మహాభారతం చదవండి, అది చదివించండి. పిల్లలకి మన దేశం ఏమిటి, మన ధర్మం ఏమిటి చెప్పండి. మెల్బోర్న్లో ఉన్న, మెక్సికోలో ఉన్న, ఎక్కడంటే అక్కడ మిక్స్ అయిపోకుండా, ఈ శరీరం నేనే అని ఫిక్స్ అయిపోకుండా
అర్థమైందా? మన కల్చర్ ఏంటి, వైరాగ్యం ఏమిటి, భగవంతుడు ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, వీటిని పిల్లలకి నేర్పించండి. తద్వారా మనం ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఎక్కడ ఉన్నా సరే భగవంతుడు మెచ్చేటువంటి పని మనం చేద్దాం. అన్నమయ్య చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. కానీ భగవంతుడు మెచ్చే పని చేద్దాము. మీ అందరికీ ఒక 3 ప్రసాదాలు ఈ ఇచ్చే ముందు నేను మంత్రం చెప్పేసి ఇస్తాను. ఇది ప్రయాగ ప్రసాదం. ఈ లోపల శ్రవణ్ ఇట్లా అందరికీ పట్టుకుని ఇలా పెట్టు, నేను మాత్రం నీకు పెడతాను. అందరూ పెట్టుకుని, ఇది ప్రయాగరాజ్ ప్రసాదం, చాలా బాగుంటది. ఈ స్వామితో మొదలుపెట్టు, ఇలా పట్టుకోండు, జస్ట్ హోల్డ్ ఇట్, దే విల్ టేక్ టు గో టు ఎవ్రీవన్. ఓకేనా? స్టార్ట్. ఓకేనా? అలాగే మా చిన్న తల్లి దారా తల్లి, వాట్స్ గుడ్ నేమ్? సుదీక్ష. వండర్ఫుల్ నేమ్. యూ జస్ట్ అప్లై యువర్ హ్యాండ్ just like this. Smell it. Nice, no? That is from Prayaga. This is from Vrindavan. Apply to everyone and give me back. Okay, na? And finally, మీ అందరికి ఈ ప్రసాదం ఇచ్చేస్తాను. ఒక పని చేస్తాను, మళ్ళీ మేము వెళ్ళాలి కాబట్టి ఈ ఏకాదశి పేపర్ మీకు ఇచ్చేస్తాను. మీరు తర్వాత దీని ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ ప్రసాదం మీరే తీసుకోండి. నేను ఇంకో విశేష ప్రసాదం మీకు ఇవ్వాలి. ఇది మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ మంత్రం చెప్పేయండి. ఇది నడుస్తూ ఉంటుంది. ఫైనల్లీ ఐ విల్ గివ్ అండ్ లీవ్. చెప్పండి అందరూ. నారాయణ 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 అనుకోరాదా నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా నాలికే చేదా ఓపికే లేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, గోవిందుడు, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, అచ్యుతుడు, రాముడు కావాలా, రోగం కావాలా, రాముడు, నారాయణుడు కావాలా, నరకం కావాలా, నారాయణుడు, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, కృష్ణుడు. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే నేపథ్యం నలుసు, మీకు అంటే నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద ప్రహ్లాద వరద గోవింద గోవింద కరేక వరద గోవింద గోవింద ఆస్ట్రేలియా తెలుగు భక్త బృంద గోవింద 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 గోవింద. స్వస్తి. అందరూ చెప్పండి. ఓం ఓం సహనా భవతు సహనా భవతు సహనౌ భునక్తు సహనౌ భునత్తు సహ వీర్యం సహ వీర్యం కరవావహై కరవావహే తేజస్వినావధీతమస్తు తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ జై. ఇది ఏకాదశి పేపర్ నాన్న, ఎల్లుండి ఏకాదశి. మీరు దీని ఫోటో తీసుకుని అందరూ పంపుకోండి. ఏకాదశి నాడు, ఎవ్రీ ఏకాదశి ఈ ఫాల్స్ ట్వైస్ ఇన్ మంత్. ఏకాదశి నాడు ఈ పేరు చదువుకోండి. అఫ్ కోర్స్ మై నెంబర్
అండ్ డీటెయిల్స్ ఆల్సో ఇదే మనం అవును చెప్పారు కదా జగన్ రేపు కదా అదే మీ పేరు స్వీట్ చాలా చాలా వెళ్దాం అలాగే అలాగే మేము అదే డిసైడ్ అయ్యాం మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు వచ్చారు నేను వెళ్ళాం కాబట్టి న్యాయం కాదు ఇటే పొద్దున్న అయ్యి బలే I'm going to Jet. You know Jet, huh? Oh, they know Jet. Oh, wonderful, huh? What else? We go to మేము భక్తి వృక్ష వెళ్తాం Oh, ప్రతి వారం. I go to JC. Oh, wonderful. Prajna. Oh, very good. Oh, wonderful. See, they are going to Prajna, they are going to Bhakti Vriksha. This is needed. Very good, Sri Krishna. నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను ప్రభుజీ. కృష్ణుడికి భక్తురాల్ని. అయ్యో బలివా బలివా మిమ్మల్ని టెంపుల్ లో మిస్ అయ్యాను బాధపడ్డాను బట్ మీరే ఇక్కడికి మధ్యలో ఉండద్దు గొప్పడైనా భార్య మధ్య ఎవరు మా బంగారు తెలుగు మాట్లాడుతుంది మా అమ్మ కదా మా అమ్మ